మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. 2025 విజయదశమి అమరావతి వాసులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మధురానుభూతిగా మారిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతిలో కీలకమైనటువంటి భవనాలకి సంబంధించిన ప్రారంభోత్సవాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో ఫైనాన్షియల్ సిటీగా పేర్కొన్నటువంటి ప్రాంతంలో ఆర్థిక రాజధాని లేదా ఆర్థిక నగరంగా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినటువంటి ప్రాంతంలో ఒకేసారి 12 జాతీయ బ్యాంకులకి సంబంధించినటువంటి భవన నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం. ఆ సందర్భంలో కూడా డిస్కస్ చేసాం. ఇది మొత్తం మాస్టర్ ప్లాన్లో యాజ్ ఇట్ ఈస్గా ఇది కనుక డెవలప్ అయితే కనుక రాజధాని స్వరూప స్వభావాలు చాలా డిఫరెంట్గా ఉంటాయనేటువంటి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అమరావతిలో రాబోయేటువంటి బ్యాంకుల భవనాలకు సంబంధించినటువంటి నమూనాలు ఆ డిజైన్లు కనిపిస్తున్నాయి. ఈ ల్యాండ్ మొత్తం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ల్యాండ్. ఒక 3 ఎకరాల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేటాయించారు. అలానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని ఆహ్వానించడం ద్వారా ఒకేసారి 12 జాతీయ బ్యాంకులకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ బ్యాంక్ డిజైన్ SBI హెడ్ క్వార్టర్స్, అంటే SBIకి సంబంధించి రీజనల్ హెడ్ క్వార్టర్స్గా ఈ బిల్డింగ్ డిజైన్ చేశారు. సంబంధిత అధికారులు దీన్ని అప్రూవ్ చేశారు. సో దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం SBI చేపట్టబోతుంది. అలానే దీని తర్వాత మరికొన్ని కూడా ఉన్నాయి. మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఇక్కడ ఇండియన్ బ్యాంకు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కెనరా బ్యాంకు, ఇట్లనే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంకులకి అన్నిటికీ సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి. మొత్తం ఒకసారి మనం ఈ మాస్టర్ ప్లాన్ కనుక చూస్తే ఈ మాస్టర్ ప్లాన్లో భూమికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్, వాటికి సంబంధించినటువంటి క్లారిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లోనే పొందుపరిచింది. SBIకి 3 ఎకరాల భూమిని కేటాయించింది. అలానే కొన్ని బ్యాంకులకి సంబంధించినటువంటి భూములు, అంటే చిన్న ఇవి అని చెప్పలేం కానీ మనం SBI ఒకటే పెద్ద బిల్డింగ్ అని చెప్పని అనుకుంటున్నారు. కానీ మిగతా చోట్ల కూడా అదే తరహాలో ల్యాండ్స్ కేటాయిస్తూ వచ్చారు. కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఇట్లా వీటన్నిటికీ కేటాయించారు. వాటితో పాటు గ్రామీణ బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి కూడా ఒక 2 ఎకరాల చొప్పున కేటాయించారు. నాబార్డుకి భూమి కేటాయింపు జరిగింది. కోస్టల్ బ్యాంక్కి, LICకి, NACL, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటికి కూడా 25 సెంట్ల నుంచి 1 ఎకరం లోపు భూములు కేటాయించారు. కానీ అమరావతిలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రామీణ బ్యాంకుకి 2 ఎకరాల భూమిని కేటాయించింది. మాస్టర్ ప్లాన్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ సంస్థకి ఎంత భూమి కేటాయించారు. ఏపీ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఒక 2 ఎకరాల భూమిని కేటాయించారు. ఇవన్నీ కూడా గమనించి చూస్తే ఇదంతా ఒకటే స్ట్రెచ్లో వచ్చేటువంటి భాగం. అందుకని వీటిని ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లుగా మలచేదానికంటే కూడా ఒకేసారి ఒక వేడుకగా దీనికి సంబంధించినవన్నీ కూడా ఈ స్ట్రెచ్, ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం మాస్టర్ ప్లాన్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేసు, ఇది సీడాక్సిస్ రోడ్డు. ఈ సీడాక్సిస్ రోడ్డుని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే పెద్ద నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడే బ్యాంకులకి భూములు కేటాయించారు. క్వాంటమ్ సిటీ ప్లానింగ్ ఇక్కడే జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకేసారి 12 జాతీయ బ్యాంకుల్ని ఇక్కడి నుంచి ప్రారంభించాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. ఒకసారి చూస్తే కనుక ఆల్రెడీ మార్కింగ్స్ కూడా జరిగిపోతున్నాయి. ఇది కెనరా బ్యాంక్కి సంబంధించినటువంటి లొకేషన్. అలానే SBIకి సంబంధించినటువంటి లొకేషన్ దగ్గర కూడా మార్కింగ్స్ జరిగినాయి. అక్కడ చేయాల్సినటువంటి క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. డిజైన్ మోడల్ కూడా వచ్చేసింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇందులో ఒక యూనిఫామిటీ ఉంది. ల్యాండ్ పార్సిల్ ఎంత సైజులో ఇచ్చినా కానీ దాంతో సంబంధం లేకుండా ప్రతి బ్యాంకు కూడా రీజనల్ హెడ్ క్వార్టర్స్ని 14 అంతస్తులో నిర్మించాలనేటువంటి ఒక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. 14 అంతస్తుల భవనాలు ప్రతి బ్యాంకుకి సంబంధించినటువంటి రీజనల్ హెడ్ క్వార్టర్స్. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇక్కడ విజయవాడ నగరంలో నుంచే ఉన్నటువంటి పెద్ద బ్యాంకుల నుంచే ఆపరేట్ చేస్తున్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ 14 అంతస్తుల భవనాలు, ఇప్పుడు ఇది SBIకి సంబంధించింది కూడా మనం ఒకసారి గమనించి చూస్తే దీనికి కేటాయించినటువంటి ల్యాండ్, అంటే ఇది 14 అంతస్తుల భవనం, స్టిల్ట్ కాకుండా 14 అంతస్తుల భవనం ఉంటుంది. ఏ బ్యాంక్కి ఆ బ్యాంకు ఒక డిజైన్ తయారు చేసుకుంటుంది. ఆ డిజైన్ ల్యాండ్ పార్సిల్తో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి, అంటే ఒకవేళ 20 సెంట్లు భూమి కేటాయిస్తే అక్కడ సరిపడేటువంటి బిల్డింగ్ 14 అంతస్తులో నిర్మాణం చేస్తారనమాట. సో వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. అందుకనే నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఈ వేడుకకి ఆహ్వానించాలి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని ఈ వేడుకకి ఆహ్వానించాలి. ఇలా చేస్తే కనుక జాతీయ స్థాయిలో ఒక అటెన్షన్ వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ అన్నిటినీ కూడా అమరావతి నుంచి ప్రారంభించాలనుకున్నా. వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్
ఇచ్చినటువంటి టార్గెట్ కూడా 18 నెలల లోపే ఈ భవనాల నిర్మాణం జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏ రకంగా చూసినా కానీ ఓవరాల్గా ఒక 2 ఏళ్ల లోపే ఈ ఏరియా మొత్తం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పని అనుకుంటున్నాం కదా ఇప్పుడు హైదరాబాద్లో, ఆ తరహాలో ఫైనాన్షియల్ సిటీలో కీలకమైనటువంటి విభాగాలన్నీ కూడా వర్క్లోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఇప్పుడు చూడండి సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర అంతా యాక్సెసిబిలిటీ, ఇక్కడ చూస్తే మంజీరాకి సంబంధించినటువంటి 5 స్టార్ హోటల్ వస్తుంది, ఇక్కడ వరుణ్ 5 స్టార్ హోటల్ వస్తుంది, ఇక్కడ ఏపీసీఆర్డీ ఆఫీసు రేపు దసరా పండగకి ఓపెన్ కాబోతుంది. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డు గుండా వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా అమరావతిలో కీలకమైనటువంటి భూములు కేటాయింపు జరిగినటువంటి సంస్థలు అన్నీ కూడా పనులు ప్రారంభించేలాగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి సంస్థలు, ట్రస్టులకి ఆల్రెడీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరుణ్కి సంబంధించిన వరుణ్ తాజ్ హోటల్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ భూమి పూజ జరిగిపోయింది. అదే క్రమంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. కాబట్టి అది కూడా డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఈసారి దసరా పండుగ నిజంగానే అమరావతి వాసులకి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి కూడా మంచి పండుగ కింద చూడాల్సి ఉంటుంది. ఈ సీజన్లోనే ఈ పనులన్నీ మొదలవుతాయి. ఏడాదిన్నరలోగా అమరావతిలో ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యకలాపాల కేంద్రాలుగా భావించేటువంటి భవనాలన్నీ కూడా వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.